వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మనం పుచ్చకాయతో ఒక ఫ్లవర్ చేసి దాన్ని ప్లేట్ గార్నిష్లో ఎలా వాడుకోవాలో నేను చూపించబోతున్నాను అనమాట. సో మధ్యలో ఉండే ఆ రెడ్ ఫ్రూట్ ఉంటుంది కదా, దాంతో మనం తయారు చేసుకుంటాం. ఓకే, సైడ్లో ఉండేది మనకి అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఒక రౌండ్ షేప్ వేసుకుంటున్నాం. దీన్ని కొద్దిగా ఎలివేట్ చేయాలి, అంటే సైడ్లోంచి కొంచెం మనం అలా తీసేస్తే అది కాస్త పైకి వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్, ఇది కూడా కొద్దిగా ఇక్కడ పెటల్స్ మధ్యలో ఆ గ్యాప్ని క్రియేట్ చేస్తున్నాం. ఎడ్జెస్ బొకేస్ లాంటివి కూడా చేసి ఇవ్వడానికి, మధ్యలో పెట్టి ఇవ్వడానికి ఇట్లాంటి ఫ్లవర్స్ బాగుంటాయి. ఈజీగా చేసుకోవచ్చు, అంటే వాటర్ మెలన్ మనకి ఎక్కువ హార్డ్గా ఉండదు కదా, సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, సో 1 2 ఇక్కడ వచ్చేసి ఈ రెండింటి మధ్యలోంచి ఇది ఇలా తీసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం డెప్త్ చేస్తున్నాను, సో దట్ ఏంటంటే మనం డిస్ప్లే పెట్టినప్పుడు విచ్చుకున్నట్టుగా కనపడడానికి. ఇది తగ్గించేస్తున్నాను మధ్యలో ఉన్న ఆ స్పేస్ని. సో కార్వింగ్ అంటేనే కొంచెం ఓపికతో చేయాల్సిన వర్క్ ఇది, రైట్? సో ఇది ఇక్కడ. నెక్స్ట్ దీంట్లోంచి స్ట్రిప్స్లా కట్ చేసుకుంటున్నాం సైడ్లో పెట్టుకోవడానికి. డెప్త్ పోవాలి, కార్నర్లో గ్యాప్ అనేది వదిలేస్తున్నాం.
ఇలా అన్నీ కూడా. సో వీటిని ఇలా ప్రెస్ చేసేసుకొని అన్నీ కూడా ఒకే పొజిషన్లో ఈ గ్యాప్లో ఎక్కడెక్కడైతే పెటల్స్ మధ్యలో మనకు గ్యాప్ అనేది ఇచ్చుకున్నామో మనం పెట్టేసి కొంచెం మళ్ళీ ప్రెస్ చేస్తే అది మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా వాటర్ మెలన్ అలాగే కీరా కాంబినేషన్లో బ్యూటిఫుల్ కాంబినేషన్లో మనం ఫ్లవర్స్ని ప్లేట్ గార్నిష్లో తయారు చేసుకోవచ్చు. ఇది సలాడ్స్ పైన కానీ లేకపోతే ఫుడ్తో పాటు కానీ మనం వీటిని ఇలా పెట్టేసి ప్రెజెంట్ చేస్తే చాలా చాలా సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.